జగన్ దగ్గర ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే ఏమి చెయ్యగలమో అదే చెబుదామని. అందులో కూడా లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ఇది సంపూర్ణ మద్య నిషేధం లేకపోతే ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ అన్నటువంటిది చేయలేకపోయారు. కాకపోతే అది చేయలేకపోవడం కారణం ఒకటి డబ్బుల పరమైనటువంటి ఇష్యూ మద్యం అయింది. అదే సందర్భంలో తాగడం మానేయట్లేదు జనాలు, ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు కాబట్టి అది నిషేధం చేయలే. ఇటు పక్కన చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ఒకేసారి 2,20,000 ఉద్యోగాలు ఇచ్చేసాం కాబట్టి ఏడాదికి ఇట్లా అన్నటువంటి దాన్ని పక్కన పెట్టేశారు. అవే చేయలేదు, బట్ అవి తన పరంగా అయితే చేసేసానన్న సాటిస్ఫాక్షన్ ఉంది అతనికి. మధ్య నిషేధం వచ్చేటప్పటికి దాని బదులు ఇది చేసామని దాన్ని జనం ఒప్పుకోరు. అది పక్కన పెడితే ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఆయన 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయలు దివ్యాంగుల పెన్షను, తర్వాత 50 ఏళ్లకి పెన్షన్, ఇట్లాంటివన్నీ కూడా జగన్ని అడిగితే జగన్ ఏం చెప్తున్నాడు? జగన్కి సంబంధించిన చుట్టూ ఉన్న అధికారులు అడిగినప్పుడు మనం చేయగలిగేదే చెప్దామబ్బా లేకపోతే వద్దని చెప్తున్నాడు. జనంలోకి ఇవి తీసుకెళ్తారు వీళ్ళు. జనమే ఇప్పుడు ఇంతకుముందు సంపూర్ణ రైతు రుణమాఫీ అని జగన్ ఎట్లయితే చెప్పలేదో అంత కట్టలేం మనం అని చెప్పి, అట్లాగే ఇప్పుడు కూడా అట్లాగే రైతులకి 20,000 రూపాయలు అన్నటువంటిది జగన్ ఇంతవరకు ఏం చెప్పలేదు. అంటే జగన్ అక్కడ తను సీఎంగా ఉన్నాడు కాబట్టి డబ్బులు ఎంత వస్తాయో లెక్కలు కట్టి, రాబోయే రోజుల్లో ఎంత పెరుగుతుందో లెక్కలు కట్టి దానికి అనుగుణంగానే హామీలు ఇద్దాం అనుకుంటున్నాడు. అందుకే ఈలోపు గబగబా హామీలు, ఇంతకుముందు సూపర్ 6 చెప్పినటువంటి చంద్రబాబు కొత్త హామీలు, 4,000 రూపాయల పెన్షను మొన్ననే కదా, అంతకుముందు దాంట్లో లేదుగా సూపర్ 6లో 4,000 పెన్షను, 6,000 పెన్షను, ఇట్లాంటివన్నీ చెప్పుకొస్తున్న కారణం ఏంటంటే ఇవన్నీ చూసే జగన్ కంగారు పడిపోవాలి, తద్వారా ఇది నేను చేయలేను అనాలా. అప్పుడు 2014లో రైతు రుణమాఫీ జగన్ హామీ ఇవ్వకపోవడం వల్ల దెబ్బతినాలి. ఇది జగన్ వీక్నెస్. ఏది చేయగలుగుతామో అదే చెప్దామని, ఆ వీక్నెస్నే దెబ్బ కొట్టాలన్నది చంద్రబాబు స్కెచ్.